ఒక కప్పు ఉలవల్ని తీసుకుని అదే కప్పుతోటి హాఫ్ కప్పు పెసలు, కొంచెం బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అది మీకు ఇష్టమైతే వేసుకోండి. బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టి 8 అవర్స్ నానబెట్టుకోండి మినిమం. ఇలా ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, అలాగే ఉప్పు రుచికి సరిపడా, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండర్ చేసుకోండి. మనం పెసరట్టుకు చేసుకున్నట్టుగా అలా చేసేసుకోండి. ఇది వెంటనే వేసుకుంటే బాగుంటుందండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది, బయట మాత్రం పెట్టద్దు. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ దోశ అంతా ఇలా వేసేసుకుని, మీ దగ్గర ఏ కారప్పొడి ఉంటే ఆ కారప్పొడి వేసుకోండి, లేదా ప్లెయిన్ దోశ అయినా బాగానే ఉంటుంది. మంచి హెల్దీ దోశ. ఉలవల్లో చాలా చాలా పోషక విలువలు ఉన్నాయి. అవన్నీ మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి. ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్ అబ్బో చాలా ఉన్నాయండి దీనిలో. అలాగే షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఇది. రెండోది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఉలవలు. మంచి హెల్దీ ఫుడ్, మంచి దోశ.